ఏమన్నా రాశారా? ఏం రాయలేదే. ఆ కల్తీకి సంబంధించిన నెయ్యిని తేల్చమన్నారు అంతే. విధి విధానం అంటే ఎట్లా ఉండాలి? సిట్కి ఎన్నాళ్ళ నుంచి సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతకాలం ఇచ్చిన సప్లై చేసిన కంపెనీలు ఏంటి, వాటన్నిటిలో వెరిఫై చేయండి, వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ చెక్ చేయాలి. ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు అసలు ఏం లేదు. సిట్ అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఏఆర్ డైరీ వాడిని అరెస్ట్ చేసి అయిపోయిందని పిచ్చాలి అనేసి ఇక అదిగో ఏఆర్ డైరీ అంటే జగన్ టైంలో ఓకే చేశారు కాబట్టి అంతే. పోనీ అది ఏమైనా జగన్ వాళ్ళకి చుట్టుందా? కాదు కదా. ఇంకోటి ముందు 407కి ఇద్దాం అనుకున్నారు, తర్వాత 320కి ఇస్తారంటే ఆ లెక్కనైతే పోలవరం ముందు 16,000 కోట్లు అన్నారు, మరి 14,000 కోట్లకి ఎందుకు కడతానన్నారు? మొన్నటిదాకా 55,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 32,000 కోట్లకి ఎందుకు కడతానంటున్నారు? మరి మోసమేగా అప్పుడు. అప్పుడు ద్రోహమా? అందులో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయా? అదేమంటే తొలి దశ. ఇంత ముందు కూడా చెప్పింది తొలి దశాన్నే కదా, జగన్ చెప్పింది కూడా తొలి దశాన్నే కదా. అప్పుడు ఏమని రాశాం మనం? అన్యాయం, ఇది ప్రజలు మోసం చేస్తున్నారన్నాగా. తొలి దశకి అంటే తొలి దశ అంటేనే మోసం అని అప్పుడు రాశాం. ఇప్పుడు తొలి దశ అంటే తప్పులేదు అంటున్నావు. 55,000 కోట్లది 32,000 కోట్లకి ఎట్ట కడతానంటున్నావు నువ్వు ఇప్పుడు? అంటే 20,000 కోట్ల రూపాయల మోసం జరిగినట్ట, ద్రోహం జరిగినట్ట. అంటే నాసిరకం కడతారా? కాదు కదా, తొలి దశే కడతాం. అట్లాగే లడ్డూల్లోనైనా ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇవ్వాలి అనుకున్నోడికి ఇవ్వచ్చు. వెరీ సింపుల్. ఏంటంటే ఆవు నెయ్యి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కేవలం ఆలయాల్లో దీపాలు పెట్టుకునే